హలో ఆంటీ, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ట్యూస్డే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. ఈరోజు ఏ ఏరియా క్లీన్ చేయబోతున్నాను, డే అంతా ఎలా గడిచింది అనేది ఈ వీడియోలో మీరు చూసేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టార్టింగ్ మందార పూలు చూసారు కదా, అమ్మవారి పూజకి సిద్ధంగా ఉన్నాయి. నేను కూడా రెడీ అయిపోతున్నాను. గుమ్మం ముందు ముగ్గు పెట్టేసుకుంటున్నాను. ఈరోజు మా పాప లంచ్ బాక్స్ కోసం అయితే పులిహోర కావాలంది. తన కోసం నిమ్మకాయ పులిహోర చేశాను. ఇంకా పులిహోర ఎలానో కొంచెం మేము కూడా తింటాం కాబట్టి జస్ట్ టమాటా పప్పు అయితే చేసి సరిపెట్టేశాను. రైస్ పెట్టేసి అండ్ ఇక్కడ పాప వెళ్ళిపోయింది. మా వారు కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు. అరౌండ్ 8 మధ్యలో వెళ్ళిపోతారు ఆయన కూడా. ఇంకా అది తను పంపించేసి ఇంకా ప్రశాంతంగా కూర్చొని నేనైతే నా పూజ చేసుకుంటాను. పూజకి కావాల్సినవన్నీ రెడీగానే మధ్యలో చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఇంకా దీపారాధన చేసుకొని చదువుకోవాల్సినవన్నీ మనస్ఫూర్తిగా చదువుకొని దేవుడి ముందు ఒక అరగంట సేపు అయితే అలా స్పెండ్ చేసేస్తాను. ఇలా నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా దర్శనం చేసేసుకోండి. అల్లైతే అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మంగళవారం కదా, అమ్మవారికి ఇష్టమైన పాలైతే నైవేద్యంగా పెట్టుకున్నాను. ఇలా మార్నింగ్ అయితే గడిచింది. ఆ తర్వాత ఇంకా రొటీన్ పనులు ఉంటాయి కదా, అవన్నీ చేసుకున్నాను. ఆఫ్టర్నూన్ వరకు పెద్దగా ఏం రికార్డ్ చేయలేదు. కొంచెం ఇవాళ వీడియోస్, వర్క్స్, షార్ట్స్ అవన్నీ ఎక్కువే ఉంటాయి. అవన్నీ ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఇది మా పాప వచ్చేసిన తర్వాత ఇంకా తను వచ్చేసింది. తనకైతే స్నాక్ చేసి ఇచ్చేసిన తర్వాత నేను ఈ పని మొదలుపెట్టాను. యూజువల్గా ట్యూస్డే నా క్లీనింగ్ రొటీన్ ఉంటుంది కదా, దానిలో నేను మొక్కల పని చూస్తాను ట్యూస్డే రోజు. ఇంకా మా పాప స్టడీ రూమ్ ఉంటుంది కదా, దాన్ని అయితే క్లీన్ చేస్తాను. బట్ ఈరోజు ఈ బాల్కనీ డీప్ క్లీనింగ్ పెట్టుకోవడం వల్ల అదైతే చేయలేకపోయాను. ఇల్లంతా ఆల్రెడీ క్లీనింగ్ అయిపోయినా సరే నిన్న వీడియోలో చెప్పినట్టే పార్ట్లుగా మళ్ళీ అన్ని డీప్గా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ ఇవి యూజువల్గా కడిగేస్తాను. ఎక్కువ ఇలా ఊడ్చేసి మాప్ పెట్టేస్తూ ఉంటాను. వారానికి ఒకసారి కడుగుతాను. కానీ ఇలా కంప్లీట్గా కుండీలన్నీ కదిపి చేయాలంటే మాత్రం మా వారు ఉన్నప్పుడే పెట్టుకుంటాను. అంటే ఎప్పుడన్నా సాటర్డే, సండే. బట్ ఈ సాటర్డే, సండే వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్లో కొంచెం బిజీగా గడిచిపోయింది కాబట్టి ఇంక ఇది చేయలేకపోయాను. ఇది ఇలా పెట్టేసుకొని పూజ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. మనం ఒకసారి పూజ చేసుకుంటున్నాం ఇంట్లో ఏదన్నా అంటే మనకి ఇంట్లో పార్ట్ మొత్తం క్లీన్గా ఉండాల్సిందే. లేకపోతే నాకు అదే బీకుతూ ఉంటుంది, అక్కడ క్లీన్ చేయలేదని. ఆ తలనొప్పి స్ట్రెస్ కన్నా కొంచెం ఓపిక చేసుకొని క్లీన్ చేసుకోవడమే బెటర్. సో అన్నీ లిఫ్ట్ చేసి పెట్టకపోయినా ఇలా లాగడమో ఏదో ఒకటి చేసి మన బాధలు అయితే మనం పడదామని స్టార్ట్ చేశాను. కానీ బట్ నైట్ అయితే బాగా చేతుల నొప్పులు వచ్చేసి మార్నింగ్ అంతా ఫీవర్ వచ్చినట్టు అదో రకంగా అయిపోయింది. అమ్మో ఏంటి నేను లేనిపోని పని పెట్టుకున్నాను, పూజ ముందు ఇలా అయింది అనుకున్నాను. బట్ స్లోగా పని తగ్గించుకొని ఈరోజు రెస్ట్ తీసుకొని మా వారు చెప్పారు. కానీ ఎక్కడవుతుంది, వెన్స్డే చేయాల్సినవన్నీ వెన్స్డే చేస్తాను. ఎందుకంటే ఈ రోజుతో ఇంకా క్లోజ్ చేసేయడమే. థర్స్డే రోజు ఈ క్లీనింగ్స్ ఇవన్నీ పెట్టుకుంటే కుదరదు. పూజ రిలేటెడ్ పని అంతా చేసుకోవాలి. ఇంకా బోల్డ్ అన్ని బట్టలు ఉన్నాయి. ఈ వర్షాల వల్ల బట్టలు సరిగ్గా ఆరట్లేదు. కాస్త వెన్స్డే రోజు అయితే ఎండ్ వచ్చిందిలేండి. ఈ పర్టికులర్ ట్యూస్డే రోజు కూడా ఎండ్ వచ్చింది బాగానే. కాబట్టి బట్టల పని కూడా కొంచెం ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇంట్లో అలా ఇప్పిన బట్టలు అవన్నీ పెట్టుకొని చేసుకున్నా కూడా బాగుండదు కదా. ఈ కుండీల కింద ప్లేట్స్ ఉన్నా ఎంత కదిపినా సరే పక్కన కన్స్ట్రక్షన్ బిల్డింగ్ నుంచి వచ్చే డస్ట్ ఉంటుంది చూసారా, దానివల్ల బోల్డ్ అంత చెత్త, మట్టి అంతా ఇదైపోద్ది. దానికి తోడు ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదా, ఆ దుమ్ము మీద వర్షాలు పడడం మళ్ళీ ఆరడం, ఆ దుమ్ము అంతా అలా పేరుకుపోయినట్టు అయిపోతుంది. దాన్ని అంతా కొంచెం నీట్గా స్క్రబ్ చేయాలి. ఇలా ఎక్కువ మట్టి ఉన్నప్పుడు వాటర్ పోసేసామంటే మనం మట్టి వస్తూనే ఉంటుంది. వాటర్ ఏమో ఎక్కువ పట్టేస్తే ఇదంతా పోదు. కాబట్టి ముందు ఇలా పొడిగా ఉన్నప్పుడే మీరు మంచిగా చీపురు తీసుకొని ఇలా ఊడ్చేసారంటే నీట్గా మట్టి అంతా తీసేసిన తర్వాత పైన అప్పుడు కొంచెం వాటర్ అయితే తక్కువ పడతాయి. మరి చిన్న బాల్కనీకి కడగడానికి ఎక్కువ వాటర్ వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇంకా ఫైనల్గా ఈ చీపురుతో పని అవ్వట్లేదని మన ప్లాస్టిక్ బ్రూమ్స్ ఉంటాయి కదా, నేను బాల్కనీస్, బాత్రూమ్స్ క్లీనింగ్కి యూస్ చేస్తాను. అదైతే తీసుకొని ఇలా స్క్రబ్ చేసినట్టు చేశాను అనమాట. ముందు చీపురుతో చేయడానికి ట్రై చేశాను కానీ అవ్వలేదు.
ఇంకప్పుడు మళ్ళీ ప్లాస్టిక్ బ్రూమ్ అయితే తీసుకొని దాంతో క్లీన్ చేశాను. ఇంతకీ మీకు నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. అండ్ ఇక్కడ నా క్లీనింగ్ అయితే నడుస్తూ ఉంది. ఫైనల్గా దీన్ని అంతా ఒక పక్కకి చేర్చేసి ఆ తర్వాత ప్లాస్టిక్ చీపురు అయితే తీసుకొచ్చి దాని పని కూడా చేశాను. ఈ మొక్కల మధ్యలో కూడా అంతే బూజు పట్టేసినట్టు అదో రకంగా అవుతుంది. ఇక్కడ నేను మెల్లగా ఎందుకు తీస్తున్నానంటే ఈ బాల్కనీస్లో కనపడకుండా బల్లులు ఉంటాయి అప్పుడప్పుడు చిన్న చిన్న పిల్లల కింద పాకుతున్నట్టు. అవి మీదకి వచ్చేస్తే ఏమో నాకు భయం. నాకు బల్లులు బొద్దింకలు ఇలాంటి వాటిని చూస్తే బోల్డ్ అంత భయం వేస్తూ ఉంటుంది. అందుకే నేను అంత రిస్క్ చేయను అనమాట. ఈ మొక్కలు చూడడానికి, పెంచుకోవడానికి, మెయిన్ చూడడానికి, పూలు పూసినప్పుడు సంతోషపడడానికి బాగుంటాయి కానీ మామూలు మెయింటెనెన్స్ కాదు తెలుసా. ఇలాంటి చిన్న చిన్న బాల్కనీస్లో మెయింటైన్ చేయడం ఇంకా కష్టం. అసలు కుండీల్లో పెంచడమే కష్టం. అందున ఎక్కువ ప్లేస్ లేకుండా ఉందంటే మరీ టఫ్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అబ్బా వద్దు ఇవేమీ తీసేద్దామని అనుకుంటాను. మళ్ళీ కాస్త మొక్కలు పెరిగి 4 పువ్వులు పోయగానే ఇంకో 4 మొక్కలు కొనుక్కొచ్చి పెట్టేస్తాను. ఆ కేటగిరీ అనమాట నేను. మీలో ఎంతమంది నాలా ఉన్నారు? మీలో ఎంతమంది గార్డెనింగ్ అంటే ఇష్టం అనేది నాతో షేర్ చేయడం మర్చిపోకండి. ఇంతకీ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? మన వీడియోస్లో మీరు ఇంకా ఎలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారు అనేది నాతో చెప్పడం మర్చిపోవద్దు. మన వీడియోస్ చూసి మీరు మోటివేట్ అవుతున్నారా లేదా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టే ఇలా చిన్న బాల్కనీస్లో మెయింటైన్ చేయడం కన్నా నేలలో మొక్కల్ని మెయింటైన్ చేయడం చాలా ఈజీ. గ్రౌండ్ ఫ్లోర్స్లో ఉంటూ చుట్టూ నేలలోనే మట్టి ఉందనుకోండి, అక్కడ మొక్కలు వేసుకుంటే పూలు బాగా వస్తాయి. దానికి కొంచెం మెయింటెనెన్స్ తక్కువ అని నా ఫీలింగ్. మీరేమంటారు? ఇలా కుండీలు పెంచుకుంటే ఇక్కడ క్లీనింగ్ ఇబ్బందే, వాటిని పెంచడం ఇబ్బందే. కొంచెం పెద్ద పెద్ద మొక్కలు ఇలా చిన్న చిన్న కుండీల్లో పెరగడం కష్టమే. 2-3 ఇయర్స్కి 1 ఇయర్, కొంతమంది 1 ఇయర్కి ఒకసారి కూడా సాయిల్ చేంజ్ చేస్తూనే ఉంటారు. మంచిగా కంపోస్ట్ సాయిల్ అదంతా చేంజ్ చేస్తారు. నాకంత సీన్ ఉండదు. వీటిలో కొన్ని పాట్స్లో అయితే ఇంకా నేను నాగ్పూర్ నుంచి తెచ్చుకున్న సాయిలే ఉంది. ఇక్కడది అస్సలు బాగోదు. నేను అక్కడదే బాగుండదు అనుకునేదాన్ని. ఇక్కడ సాయిల్ అయితే అసలే బాగోదు. ఇంకా అది సరే ఎలాగోలా ఉన్న 4 మొక్కలను అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. ఏదో 2 పూలు పూసినా చాలు, ఓకే మన ఇంట్లో పూసిన పూలు దేవుడికి పెట్టుకున్నాం ఒకటైనా అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుందని ఇంకా ఫైనల్గా పైన మట్టి అంతా తీసేసాను. ఇంకా స్లోగా వాటర్ పోసి ముందు చీపురుతో కడిగేస్తే అయిపోద్ది అనుకున్నాను. కానీ మొన్న యూటిలిటీ క్లీన్ చేసినప్పుడు ఇక్కడ నా దగ్గర స్క్రబ్బర్ కమ్ వైపర్ ఉంటుంది కదా, అదైతే యూటిలిటీలో పెట్టాను. ఇంకా మా అమ్మాయిని అది తీసుకురమ్మన్నాను దీంతో అవ్వట్లేదని. ఇంకా దాంతో క్లీన్ చేస్తే కానీ ఫైనల్గా అవ్వలేదు. ఫైనల్గా చూపిస్తాను ఎలా క్లీన్ అయింది ఏంటి అని. హార్డ్ వాటర్ అవ్వడం వల్ల అది రెయిన్ వాటర్ అక్యుములేట్ అయినా, మనం వాటరింగ్ చేస్తున్నప్పుడు ప్లాంట్స్కి అక్కడక్కడ వాటర్ ఉండిపోయినా అవి పెద్ద మార్క్స్ లాగా పడిపోతాయి. అవి ఇంకెంత క్లీన్ చేసినా పోవు. స్క్రబ్ చేసి మన చేతులు కాళ్ళు నొప్పులు రావాల్సిందే కానీ ఫ్లోర్ మాత్రం నీట్గా క్లీన్ అవ్వదు. అలా ఉంటుంది. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇక్కడ చెప్పాను కదా, పాట్కి మధ్యలో కూడా బూజులా వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని అలా తులసమ్మ దగ్గర కూడా క్లీన్ చేస్తున్నాను. ఇంకా మన స్క్రబ్బర్ వచ్చేసింది. ఇదే మన ఆయుధం బాల్కనీస్ క్లీన్ చేయాలంటే. చక్కగా బోత్ సైడ్స్ యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఫస్ట్ బ్రష్లా ఉంది కదా, ఆ సైడ్ నీట్గా స్క్రబ్ చేసేస్తున్నాను. చీపురుతో నేను ఎంత చేసినా పోయింది. ఇది రాగానే మ్యాజిక్లా పోయింది. అలా స్క్రబ్ చేసామా, బ్రష్ని ఇలా రొటేట్ చేసేసి వైప్ చేసేసామా అన్నంత నీట్గా వాటర్ అయితే వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇవన్నీ నీట్గా వాటర్ అంతా తీసేసి అప్పుడైతే మొక్కలు అటువైపుకి జరిపేస్తాను. ఫైనల్గా అది మా వారైతే కోపడ్డారు, నేను లేకుండా ఎందుకు చేసావు ఈ పని, మళ్ళీ కాళ్ళు చేతులు నొప్పులు వస్తాయి, అనవసరంగా ముందు పూజ చేసి పెట్టుకొని అంతా బాడీ స్ట్రెయిన్ అయ్యే పనులు చేసుకుంటామని.
కానీ మనకు తప్పదు కదా, ఇల్లంతా నీట్గా లేకపోతే చెప్పాను కదా సాటిస్ఫాక్షన్ ఉండదు, ఓసిడి అంటారు కదా, అలాంటిది ఉన్న వాళ్ళని ఎవ్వరు ఏం చేయలేరు. ఇంతకీ మీ వరలక్ష్మి వ్రతం షాపింగ్ ఎంతవరకు వచ్చేసింది? షాపింగ్ అంతా అయిపోయిందా? వాయినాలు ఇవ్వడానికి అన్నీ కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నారా? రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇస్తున్నారు అనేది నాతో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంతకీ మీరు పట్టు చీర కొనుక్కున్నా లేదా, ఏదన్నా గోల్డ్ కొనుక్కున్నారా లేదా అనేది కూడా నాతో చెప్పేయండి. ఫైనల్గా క్లీనింగ్ వైపింగ్ అంతా అయిపోయింది. వైపర్తో తీసేసాను అక్కడ వరకు. ఇంక ఇటు సైడ్ క్లీన్ చేయాలంటే ఈ మొక్కలన్నీ అటు జరపాలి కాబట్టి వాటన్నిటిని నీట్గా వాటి ప్లేసుల్లో పెట్టేస్తున్నాను. చెప్తున్నాను కదా, చూడడానికి ఈజీగా ఉంటుంది కానీ చేయడం చాలా కష్టం. ఎప్పటికప్పుడు తగ్గించేద్దాం అనుకుంటాను కానీ నా వల్ల కావట్లేదు, పెంచడమే కానీ తగ్గించడం లేదన్నట్టుంది. చూసారా, మట్టి ఇలా క్లీన్ చేసే కొద్దీ వస్తూనే ఉంటుంది. ప్లేట్స్ ఉంటేనే ఇలా ఉంది, కొంతమంది ప్లేట్స్ లేకుండా మెయింటైన్ చేస్తారా, వాళ్ళ పరిస్థితి ఏంటా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఇక్కడ కుండీలు తీసిన దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే అవే హార్డ్ వాటర్ స్ట్రెయిన్స్ అనమాట. మనం వాటర్ పోసినప్పుడు కూడా నేనేం అలా వదిలేను, నీట్గా ఇలా వైప్ చేసేస్తాను. మీరు ఎప్పుడు నా బాల్కనీ క్లీనింగ్లో చూస్తూనే ఉంటారు కదా. ఒక్కొక్కసారి ఇంకా నాకు టైం ఉంటే ఇలా వైప్ చేసిన తర్వాత నీట్గా బయట తుడిచే మాప్ స్టిక్ ఉంటుంది కదా, దాంతో మాప్ కూడా పెట్టేస్తాను. వెంటనే ఆరిపోద్ది, నీట్గా ఉంటుంది. వాటర్ అలా మరకల్లా పడిపోకుండా ఉంటాయి, హార్డ్ వాటర్ కదా అని. అయినా సరే నో యూజ్, పర్టికులర్గా ఈ మొక్కల వల్ల మరీ దారుణం అయిపోయింది. ఇంక ఇలా మొక్కలన్నీ పెట్టేస్తున్నాను. వర్షాలు ఒకటి దారుణం అసలు. ఈ మొక్కలున్న బాల్కనీస్లో వర్షం పడితే ఆ మట్టి అంతా చిందిపోయి రకరకాలుగా ఉంటుంది బాల్కనీ అయితే. ఇది ఇంత డర్ట్ అవ్వడానికి లాస్ట్ 3-4 డేస్ నుంచి పడుతున్న వర్షాలు కూడా కారణం అని చెప్పుకోవచ్చు. అది సంగతి. నా వైట్ లెగిన్కి చూసారా ఎంత మట్టి అయిపోయిందో. నేను ఇప్పుడు వీడియోలోనే చూస్తున్నాను, అయ్యో లెగిన్ అంతా పాడైపోయిందని అయితే అనుకుంటున్నాను నేను. ఇంకా హ్యాపీగా పండగల సీజన్ అయితే స్టార్ట్ అయిపోద్ది. నేను చాలా ఎక్సైటెడ్గా ఉంటాను. దీని తర్వాత ఇంకా వినాయక చవితి వస్తుంది, నవరాత్రులు, దసరా, దీవాళి వరకు ఫుల్ సందడి. మళ్ళీ దీవాళి అయిందంటే మాకు వింటర్ స్టార్ట్ అయిపోద్ది. అమ్మో, ఇంకెక్కడ లేని భయం అయితే వచ్చేస్తుంది. ఫైనల్గా అన్నీ కడిగేసి నీట్గా వైప్ చేశాను. ఈ వాటర్ని పోగొట్టాలండి నిదానంగా. ఫైనల్గా ఇలా ఉంది బాల్కనీ అయితే క్లీన్ అయ్యి. చెప్పానుగా హార్డ్ వాటర్ స్ట్రెయిన్స్ మనం ఎంత స్క్రబ్ చేసినా పోగొట్టలేం. ఇటు సైడ్ కార్నర్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అలా ఉండిపోతాయి. ఇలా అయితే ఈ రోజుకి క్లీనింగ్తో నా పని అయితే అయిపోయింది. ఇంకేం చేయలేకపోయాను. ఇంకా మా అమ్మాయి స్నాక్స్ కోసం అసలు ఏం లేకుండా అయిపోయాయి. మా అమ్మాయి రోజు కేక్ చేసి పెట్టినా తింటుంది. సరే గోధుమ పిండి బెల్లంతో అయితే కేక్ చేస్తున్నాను. ఈ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో చాలాసార్లే ఉంది. సో లైట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ముందుగా నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. 1 కప్పు గోధుమ పిండికి 3/4 కప్పు బెల్లం, 3/4 కప్పు పాలు, 1/4 కప్పు నెయ్యి కానీ బటర్ కానీ రిఫైన్డ్ ఆయిల్ కానీ ఏదైనా మీ ఇష్టం. నేనైతే నెయ్యి తీసుకున్నాను. నెయ్యి, బెల్లము, పాలు చక్కగా కరిగేలాగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇలా చక్కగా మంచి ఫోమ్లా వచ్చింది చూసారా. మీ దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే ఇంకా ఈజీ అయిపోద్ది, మిక్సీ కన్నా కూడా పర్లేదు, మిక్సీ ఉన్నా ఓకే. ఈ కన్సిస్టెన్సీ మీకు ఏమైనా టైట్ అవుతుంది అనిపిస్తే పైనుంచి కొంచెం పాలు యాడ్ చేయండి. నేను యాడ్ చేశాను, ఆ క్లిప్ మిస్ అయింది. ఇలా బ్యాటర్ని చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో ఒక 3/4 స్పూను బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం వెనిలా ఎసెన్స్ కానీ ఇలాచీ పౌడర్ కానీ వేసి మిక్స్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ ట్యూటీ ఫ్రూటీ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే నట్స్ నేను పైనుంచి యాడ్ చేస్తాను. మీరు లోపల కూడా నట్స్, ట్యూటీ ఫ్రూటీ అలా మీ ఇష్టం ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు.
అండ్ మీరు ఎవరైనా ఈ కేక్ ట్రై చేసి మీకు బాగా వచ్చి నాతో పిక్ షేర్ చేసుకోవాలనుకుంటే మనకు సేమ్ రుత్కృతి స్వీట్ హోమ్ ఐడితో ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది. అక్కడ మీరు నాకు డిఎం చేసేయచ్చు. నేను ఆ పిక్స్ని మన బ్లాగ్లో యాడ్ చేస్తాను. సో దట్ మన మిగతా సబ్స్క్రైబర్స్ మీరు అందరూ చూసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అదనమాట సంగతి. ఇంకా ట్యూటీ ఫ్రూటీ యాడ్ చేసి మిక్స్ చేసేసిన తర్వాత నేను మౌల్డ్కి ఆల్రెడీ కొంచెం నెయ్యి రాసి కొద్దిగా గోధుమ పిండి వేసి అలా చేసి పెట్టేశాను అనమాట. మీరు బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా ఇలా బ్యాటర్ అంతా వేసేసి ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే అవన్నీ పోతాయి. పైనుంచి నీట్గా నేను జీడిపప్పులు వేయలేదు, ఇవాళ ఓన్లీ బాదం పప్పులే ఉన్నాయి నా దగ్గర. సో బాదం పప్పును సన్నగా తరిగేసి వాటిని అయితే పైనుంచి వేసేసుకొని తర్వాత ఇంకొన్ని ట్యూటీ ఫ్రూటీ ఉంటే అవి కూడా పైన వేసాను. నేను ఒక ప్యాన్ ఆల్రెడీ ప్రీ హీట్కి పెట్టేశాను, ఎందుకంటే మన ఓవెన్ పని చేయట్లేదు కాబట్టి. పర్టికులర్గా బేకింగ్ కోసం ఓన్లీ మైక్రోవేవ్ ఒక్కటే వర్క్ అవుతుంది. సో నేను ప్రీ హీట్కి పెట్టినప్పుడు స్టాండ్ పెట్టడం మర్చిపోయాను. సో స్టాండ్ అయితే ఇప్పుడు పెట్టేసి చక్కగా మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ మర్చిపోయి మీ పనులు మీరు చేసుకోండి. కేక్ అయితే రెడీ అయిపోతుంది. కానీ మనకి హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్ దాకా ఆత్రం ఆగదు కదా. సో 20 మినిట్స్ తర్వాత ఒకసారి చూద్దామని వచ్చాను. ఓకే, పైన బాగున్నట్టు అనిపించింది. సరే నైఫ్ పెట్టి చెక్ చేస్తే ఇది పరిస్థితి. సో మనం ఆవేశపడ్డామని నాకు అర్థమైంది. ఇంకా మిగిలిన 10 నిమిషాలు కూడా కుక్ అవనిస్తే బాగుంటుంది అనిపించి క్లోజ్ చేశాను. ఫైనల్గా హాఫ్ అన్ అవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక 15 మినిట్స్ అయితే వదిలేశాను. ఇంకా మా అమ్మాయి వచ్చే టైం అయిపోయింది కాబట్టి డిమోల్డ్ చేసేసి చక్కగా మీకైతే కట్ చేసి చూపిస్తాను. చాలా ఫ్లఫీగా టేస్టీగా ఉంటుంది. గోధుమ పిండి, బెల్లం, నెయ్యి కాబట్టి పిల్లలకి ఏం ప్రాబ్లం లేదు. మైదా పిండితో ఏమన్నా పెట్టాలంటే డౌట్ ఫీల్ అవ్వండి. కానీ ఇలాంటి కేక్స్ చక్కగా మనం ఇంట్లో హైజీన్గా చేసిస్తే ఏం పర్వాలేదు. చూసారుగా ఎంత ఫ్లఫీగా టేస్టీగా ఉందో. అద్రిపోద్ది టేస్ట్. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పేయండి. ఇంకా మా అమ్మాయి వచ్చేసింది, నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ట్యూస్డే ఈవినింగ్ ధూపం వేసుకోవాలి దీపంతో పాటు. సో దేవుడి దగ్గర దీపారాధన చేసేసుకొని మంచిగా ఇల్లంతా ధూపం వేసుకుంటున్నాను. దీనికి చక్కగా బొగ్గులు సాంబ్రాణితో వేసుకుంటే ఆ ఫీలే వేరుగా ఉంటుంది. కానీ నాకు ఇక్కడ ఫెసిలిటీ లేదు కాబట్టి ఈ ధూప్ కోన్స్ మీద అయితే డిపెండ్ అయ్యాను. కానీ వీటిని మాత్రం కంపల్సరీ మంగళవారం, శుక్రవారం వదలకుండా వేస్తాను. బాల్కనీ కూడా క్లీన్ చేశాను కాబట్టి నీట్గా అక్కడ కూడా ముగ్గు పెట్టేసుకొని తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను. రోజు పెడతాను. ఈరోజు ఇంకా నీట్గా ఉంది కాబట్టి చాలా ప్లెజెంట్గా అనిపించింది చూస్తుంటే. సో ఇది ఈరోజు ఈ చిన్న వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.